ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. చాలా కామన్ గా మనకు అనిపించేది డయాబెటిక్ ఫుడ్. Yeah. వాట్ ఈస్ డయాబెటిక్ ఫుడ్ అండి? మామూలుగా ఇలా కాయ కాస్తుంది అంటారు. డయాబెటిక్ ఫుడ్ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ. డయాబెటీస్ వల్ల అండ్ డయాబెటిక్ ఫుడ్ కి ప్రివెన్షన్ అంటూ ఏముండదా? సో డయాబెటీస్లో మనం పాదాలని కాపాడుకోవచ్చు ఏమవ్వకుండా అనేది ఫస్ట్. డయాబెటీస్ ఒళ్ళంతా ఉంటుంది కదా, కాలు మీద ఎందుకు ఫుడ్కి ఎందుకు వస్తుంది? ఒక్కొక్క పాటలో ఒక్కొక్కలా వస్తుంది. సో కాళ్ళల్లో రీజన్ ఏంటంటే ఇంకా గడ్డిలో నడిస్తే చాలా మంచి జరుగుతుందని చెప్తారు కదా. మీకు అక్కడ ఒక ముళ్ళు గుచ్చుకుందాం అనుకోండి, అది మీకు తెలియలేదు అనుకోండి. ఎందుకంటే చాలా కామన్ గా మనకు అనిపించేది డయాబెటిక్ ఫుడ్. వాట్ ఈస్ డయాబెటిక్ ఫుడ్ అండి? మామూలుగా ఇలా కాయ కాస్తుంది అంటారు. సో డయాబెటిక్ ఫుడ్ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ. డయాబెటీస్ వల్ల పాదాల్లో ఏవైతే ప్రాబ్లమ్స్ రావచ్చో అట్లా అన్నింటినీ కాంప్లెక్స్గా కలిపి మనం డయాబెటిక్ ఫుడ్ అంటాం. ఈ కాళ్ళల్లో ఇవి వస్తాయి కాన్స్, అవి కూడా క్యాలసెస్. డయాబెటిక్స్లో వస్తే దట్ ఈస్ ప్రాబ్లీ డ్యూ టు డయాబెటీస్. క్యాలస్ వచ్చేది కూడా వాటిలో అది కూడా ఒక కారణం. సో అన్ని క్యాలస్లు డయాబెటిక్ ఫుడ్ వల్లే కాదు, బట్ డయాబెటిక్ ఫుడ్లో డెఫినెట్లీ క్యాలరీస్ ఆర్ బిగ్ థింగ్. సో దీని గురించి మనం ఎందుకు మాట్లాడుకోవాలి అంటే, అగైన్ సేమ్ డయాబెటీస్ ప్రివలెన్స్ ఎలా పెరుగుతుందంటే మన హైదరాబాద్లో 30 and above ఇండివిజువల్స్లో 30% ఆర్ డయాబెటిక్స్, 50 and above ఇండివిజువల్స్లో 65% ఆర్ డయాబెటిక్స్. సో వీళ్ళల్లో 25% విల్ హ్యావ్ సమ్ సార్ట్ ఆఫ్ ఫుడ్ కాంప్లికేషన్. అండ్ యాజ్ వీ టాక్, వరల్డ్ వైడ్ స్టాటిస్టిక్స్ ఏంటంటే ఎవ్రీ 30 seconds 1 or 2 యాంపిటేషన్స్ డయాబెటిక్ రిలేటెడ్ జరుగుతాయి. సో మనం ఒక 1 minute మాట్లాడుకుంటే ప్రపంచం మొత్తం మీద ఒక 4 కాళ్ళలో వేళ్ళలో తీసేసి ఉంటారు డయాబెటీస్ వల్ల. సో దిస్ ఇస్ అ వెరీ లీడింగ్ కాజ్ ఆఫ్ ప్రివెంటబుల్ యాంపిటేషన్. అంటే మనం నివారించగలిగే యాంపిటేషన్స్కి దిస్ ఇస్ ద లీడింగ్ కాజ్. సో దట్ ఈస్ వై అవేర్నెస్ అబౌట్ వాట్ కెన్ హ్యాపెన్ టు ఫీట్ అండ్ పేషెంట్స్ విత్ డయాబెటీస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈరోజు. అండ్ డయాబెటిక్ ఫుడ్ కి ప్రివెన్షన్ అంటూ ఏముండదా? అంటే డెఫినెట్లీ ఉంటుందండి. అంటే ఫస్ట్ థింగ్ అగైన్ ఏంటంటే అవేర్నెస్. సో డయాబెటీస్లో మనం పాదాలని కాపాడుకోవచ్చు ఏమవ్వకుండా అనేది ఫస్ట్ తెలియాలి. సో దీనికి చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ థింగ్ షుగర్ కంట్రోల్లో ఉంచుకోవాలి. తర్వాత డైలీ ఫీట్ ఇన్స్పెక్షన్ అంటాం. అంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ పాదాలని రోజుకి 2 సార్లు నిద్రలేవగానే పడుకునే ముందు పాదం బాగానే ఉందా, ఎక్కడైనా ఆనకాయలు వచ్చాయా, ఎక్కడైనా పగుళ్ళు వచ్చాయా, ఎక్కడైనా నొప్పి వస్తుందా, కాళ్ళకి ఏమైనా తిమ్మిర్లు వస్తున్నాయా, ఎక్కడైనా పుళ్ళు ఉన్నాయా, ఎక్కడైనా ఎర్రగా అయిందా చూసుకోవాలి. థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఫుట్వేర్. సో ఫుట్వేర్ ఏంటంటే మనం బాగున్నాయి కదా అని చెప్పి క్రాంపీ ఫుట్వేర్ కానీ లేకపోతే మనం టైట్గా ఉండే ఫుట్వేర్ కానీ వేసుకోకూడదు. ప్లస్ బేర్ ఫుట్ వాకింగ్ అనేది ఆల్మోస్ట్ 0 చేసేసుకోవాలి. ఇళ్లలో కూడా జీరో. గడ్డిలో నడిస్తే చాలా మంచి జరుగుతుందని చెప్తారు కదా. గడ్డి ఈజ్ ఫర్ నార్మల్ పీపుల్ టు ప్రివెంట్ స్టిమ్యులేషన్. మీకు అక్కడ ఒక ముళ్ళు గుచ్చుకుందాం అనుకోండి, అది మీకు తెలియలేదు అనుకోండి. ఎందుకంటే డయాబెటిక్ ఫుడ్లో ప్రాబ్లం ఏంటంటే దేర్ ఆర్ 3 things అండి. ఒకటి ఏంటంటే న్యూరోపతి అంటాం. న్యూరోపతిలో ఏంటంటే సెన్సేషన్ తగ్గిపోతుంది, అది స్టేజెస్లో కొంచెం కొంచెం తగ్గిపోతూ ఉంటుంది. నెక్స్ట్ థింగ్ బ్లడ్ సప్లై. సో ఆర్టరీస్ కూడా చిన్నమైపోతూ ఉంటాయి. సో బ్లడ్ వెళ్ళాల్సినంత వెళ్ళదు. సో ఇన్ కేస్ ఇన్ఫెక్షన్ వస్తే బాడీ ఫైట్ చేయాల్సినంత బాగా ఫైట్ చేయలేదు. ప్లస్ ఈ బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఇట్ యాక్ట్స్ యాజ్ అ ఫుడ్ ఫర్ బ్యాక్టీరియా. సో ఈ 3 కాంప్లికేషన్స్ వల్ల ఈ బేర్ ఫుట్తో నడిచే వాళ్ళలో పర్టికులర్లీ చిన్న చిన్న దెబ్బలు ఏమైనా తగిలితే ఒక చిన్న ముళ్ళు గుచ్చుకుంటే చాలు, ఇట్ కెన్ బికమ్ ఏ హ్యూజ్ థింగ్ వాళ్ళు దాన్ని చూసుకోకపోతే. సో బేర్ ఫుట్ వాకింగ్ అనేది ఇట్స్ నెక్స్ట్ ఇది. థర్డ్ థింగ్, కీప్ యువర్ ఫీట్ మాయిశ్చరైజర్ ఏదైనా రాసుకుని కొంచెం స్కిన్ సపుల్గా ఉంచుకొని జాగ్రత్తగా చూసుకోగలిగితే, అండ్ పీరియాడిక్ చెకప్స్ ఎవ్రీ 6 months 1 year ఒకసారి అట్లీస్ట్ వెళ్ళి, ఇఫ్ నథింగ్ ఈజ్ రాంగ్ వెళ్ళి ఒకసారి చెక్ చేయించుకొని కన్సర్న్ స్పెషలిస్ట్ దగ్గర యూ కెన్ ప్రివెంట్ యువర్ ఫుడ్ యాంపిటేషన్స్. డయాబెటిక్ ఫుడ్ తీవ్ర రూపం, అసలు ఎంత డయాబెటీస్ ఉంటే డయాబెటిక్ ఫుడ్ వస్తుందండి? అంటే ఇప్పుడు మనకి రేంజెస్ చాలా చెప్తారు కదా, ఇప్పుడు మెడికేషన్స్ కూడా చాలా వచ్చేసాయి, అండ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ తో చాలా మంది రివర్సింగ్ అంటున్నారు. సో ఒకప్పుడు మా సంగీతం మాస్టర్కి వచ్చిందండి డయాబెటీస్ ఉండేది చాలా. లాస్ట్ ఆయన ఫైనల్ స్టేజెస్ ఆఫ్ హిస్ దీనిలో చాలా ఇంత పెద్ద కాయ అది ఇన్ఫెక్ట్ అయిపోయి దాన్ని కట్టేసి యాంపిటేట్ చేయాల్సిన పరిస్థితి వచ్చి అవన్నీ అయ్యాయి. సో అదే అండి, లాంగ్ టర్మ్ షుగర్ కంట్రోల్ అనేది ఇట్స్ వెరీ క్రూషియల్. సో నార్మల్గా షుగర్ లెవెల్స్ బాడీలో ఫాస్టింగ్ అయితే 100 కన్నా తక్కువ, తిన్న తర్వాత అయితే 140 కన్నా తక్కువ ఉండాలి. సో ఆ లెవెల్లో మెయింటైన్ చేసుకోగలగాలి. ఈ HbA1c ఏదైతే ఉంటుందో, అంటే 3 నెలలకు ఒకసారి మన షుగర్ ఎట్లా ఉందనేది చెక్ చేసుకోవడానికి ఒక టెస్ట్ ఉంటుంది. అది అప్పర్ లిమిట్ 6 పెట్టుకోవాలి, 6 కన్నా తగ్గించుకోవడానికి చూసుకోవాలి. సో ఆ లెవెల్లో మెయింటైన్ చేసుకోగలిగితే
మోర్ ఆర్ లెస్ ఒక పార్ట్ ప్రివెంట్ అయినట్టు. సెకండ్ థింగ్ నేను చెప్పినట్టు ఇన్స్పెక్షన్, కాలికి చెప్పులు వేసుకోవడం, చెప్పులు వేసుకోవడం, కేర్ తీసుకోవడం, Yeah. అది అండ్ ఎక్కడైనా అదే ఆనికాలు మీకు అంటారు కదా. ఏం డిఫరెన్స్ కనిపించిన ఫుడ్లో ఏమన్నా అవనివ్వండి, కలర్ చేంజ్ అవనివ్వండి, ఆనికేలు అవనివ్వండి, గోల్డ్ కొంతమందికి లోపలికి పెరుగుతాయి, అలాంటివి అవనివ్వండి, ఏం చేంజ్ కనిపించినా సరే ఇమీడియట్లీ యూ షుడ్ మీట్ కన్సర్న్ స్పెషలిస్ట్. పొడాట్రిషియనా? మరి ఇప్పుడు డయాబెటిక్ ఫుడ్ మేనేజ్ అనేది ఇట్స్ మల్టీ డిసిప్లినరీ మేనేజ్మెంట్ అండి. సో నాట్ ఎ సింగిల్ మ్యాన్ గేమ్. సో అందులో వూండ్ కేర్ స్పెషలిస్ట్ ఉంటారు, వూండ్ కేర్ నర్స్ ఉంటారు. డాక్టర్స్ దగ్గరికి వచ్చేటప్పటికి దెర్ ఆర్ ప్లాస్టిక్ సర్జన్స్, దెర్ ఆర్ వాస్కులర్ సర్జన్స్, దెర్ ఆర్ పోడియాట్రిక్ సర్జన్స్ నౌ, అండ్ మెయిన్ యువర్ ఎండోక్రైనాలజిస్ట్, సమ్ టైమ్స్ న్యూరాలజిస్ట్. బట్ ఇట్స్ అ బిగ్ క్వశ్చన్. డయాబెటీస్ ఒళ్ళంతా ఉంటుంది కదా, కాలు మీద ఎందుకు, ఫుట్ ఎందుకు వస్తుంది? లేదు, డయాబెటీస్ కాంప్లికేషన్స్ చాలా చోట్ల వస్తాయి. సో డయాబెటీస్ కాయలు కాయడం అనేది, కాయలు కాయడం అనేది కదా, ఒక్కొక్క పార్ట్లో ఒక్కొక్కలా వస్తుంది. సో కాళ్ళల్లో రీజన్ ఏంటంటే ఆర్ ఫీట్ ఆర్ సబ్జెక్ట్ టు కంటిన్యూస్ ఫ్రిక్షన్ అండ్ ఫోర్సెస్. సో Weight అంతా కూడా పాపం దాని మీద వెయిట్ దాని మీద పడుతుంది, మనం నడిచిన ప్రతిసారి గ్రౌండ్ మీద ఫ్రిక్షన్ వస్తుంది. సో ఆ ఫ్రిక్షన్ వల్ల ఏమవుతుందంటే బాడీ నార్మల్గా ఈ డయాబెటీస్ లేని వాళ్ళల్లో ఫుట్ ఫోర్స్ అడ్జస్ట్ చేసుకుంటుంది. సో అన్ని చోట్ల యూనిఫామ్గా ప్రెషర్ డిస్ట్రిబ్యూట్ అయ్యేటట్టు బాడీ దాని అంతటా అదే ప్రెషర్స్ అడ్జస్ట్ చేసుకుంటుంది. సో ఈ నర్వ్ డ్యామేజ్ వల్ల ఏమవుతుందంటే ఆ మజిల్స్లోను బోన్స్లోను చేంజెస్ రావడం వల్ల ఫుట్ విల్ నాట్ బి ఏబుల్ టు అడ్జస్ట్ టు దోస్ పర్టికులర్ చేంజెస్. సో కొన్ని ఏరియాస్ మీద అబ్నార్మల్ ప్రెషర్స్ పడతాయి, కొన్ని ఏరియాస్ మీద నార్మల్ ప్రెషర్స్ పడతాయి. సో ఈ ఫుట్ ప్రెషర్ డిస్ట్రిబ్యూషన్ ఇంబ్యాలెన్స్ వల్ల ఏమవుతుందంటే ఆ స్కిన్ ఎక్కడైతే ప్రెషర్ ఎక్కువ అవుతుందో అక్కడ ఎక్కువ ఫ్రిక్షన్కి గురయ్యి స్కిన్ డ్యామేజ్ అవుతుంది. సో కొంతమందికి కాళ్ళు వేళ్ళు ఇట్లా అయిపోతాయి, గద్ద కాళ్ళల్లో అయిపోతాయి. సో నడిచిన ప్రతిసారి ఆ టిప్స్ రాసుకుంటూ ఉంటాయి. సో రాసుకుని అక్కడ అల్సర్స్ ఫామ్ అవుతాయి. కొంతమందికి బటన్ వేల్ కింద వస్తుంది, అలాగా అక్కడ ఎక్కువ ప్రెషర్ పడుతుంది. కొంతమందికి హీల్ మీద పడుతుంది. సో ఈ మజిల్ ఇంబ్యాలెన్స్, జాయింట్ ప్రాబ్లమ్స్ వల్ల ఏమవుతుందంటే ఎక్కడైతే ప్రెషర్ ఎక్కువ ఉందో దే ఆర్ మోర్ ప్రోన్ టు డెవలప్ అన్ అల్సర్ దేర్. సో మొత్తానికి అయితే ఈ డయాబెటీస్ మేనేజ్మెంట్లో భాగంగా పాదాలని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. 100% అండి. అండ్ అవసరమైతే సర్జరీ చేయాల్సిన సందర్భాలు కూడా వస్తాయి. అంటే దెర్ ఆర్ 2 ways వేర్ సర్జరీ ప్లేస్ ఎ కీ రోల్. యూజువల్గా మనం సర్జరీ అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తాం, బట్ దెర్ ఇస్ గ్రాస్ ఇన్ఫెక్షన్, అంటే ఖచ్చితంగా చాలా ఇన్ఫెక్ట్ అయిపోయింది, పస్ ఉంది, కొన్ని టిష్యూస్ మజిల్స్ కానీ లేకపోతే ఫ్యాట్ కానీ కుళ్ళిపోయింది అంటే కంపల్సరీ సర్జరీ చేసి ఆ పస్ ఇన్ఫెక్టెడ్ మెటీరియల్ బయటకు తీయాలి. నెక్స్ట్ థింగ్ దెర్ ఇస్ కాల్డ్ యాజ్ ఆఫ్లోడింగ్ సర్జరీ. ఆఫ్లోడింగ్ అంటే ఏంటంటే ప్రెషర్ రీడిస్ట్రిబ్యూషన్ అనమాట. ఇప్పుడు ఏ ఏరియాస్లో ప్రెషర్ పడుతుందో చూసి సాధారణంగా ఏంటంటే దానికి ఫుట్వేర్ ఇస్తాం బ్యాలెన్స్ చేసేటప్పుడు, లోపల ఒక ఇన్సోల్ పెట్టుకుంటారు. సో ప్రెషర్ రీడిస్ట్రిబ్యూట్ అవుతుంది. సో కొన్ని అడ్వాన్స్ స్టేజెస్లో ఏంటంటే అది సరిపోదు. సో అలాంటప్పుడు కరెక్టివ్ సర్జరీస్ చేయాలి, అంటే ఫుట్ ప్రెషర్ని రీబ్యాలెన్స్ చేసే సర్జరీస్ ఉంటాయి. సో అవి చేయించుకోవాల్సి వస్తుంది. సో దీస్ ఆర్ ద 2 ways వేర్ సర్జరీ ప్లేస్ ఎ కీ రోల్. ఇంకా లాస్ట్ స్టేజ్ అనేది ఇఫ్ ఇట్స్ అ బ్యాడ్లీ డ్యామేజ్డ్ ఫుడ్, amputation. బట్ చాలా ఇన్ఫర్మేషన్ ఆన్ వెరీ డిఫరెంట్ టాపిక్స్ ఫ్రమ్ వెరీ ఎక్స్పీరియన్స్ సర్జన్ లైక్ యూ, డాక్టర్ విశ్వనాథ్ గారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ. నమస్కారం.